శుభకార్యానికైనా శుభారంభం. ఇప్పుడు మీరు చాలా సినిమాలకి సూపర్ హిట్ మూవీస్కి మీరు కొన్నింటికి మాటలు అందించారు, కొన్నింటికి కథలు అందించారు. బట్ బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ మీరు చాలా వర్క్ చేశారు. కానీ ఇప్పటి వరకు మీకు మీ శ్రమకి తగ్గ ఏమంటారు గుర్తింపు దక్కలేదు అనేది చాలామంది అనేమాట. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గుర్తింపు అని అంటే ఏమనండి, నాకు తెలీదు. నేను అది గుర్తింపు అనేది మనం చేసిన దానికి సరిపడా అంత వచ్చిందనే నేను అనుకుంటున్నానండి. రాలేదని అయితే నేనేం అనుకోవట్లేదు. దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం అన్నది నేను చేసుకోలేదు. అంతవరకు అది నా తప్పు. ఇప్పుడు నాకు ఏమాత్రం గుర్తింపు వచ్చినా, ఏమాత్రం ఇప్పుడు ఎవరికైనా ఎంత గుర్తింపు వచ్చినా దాన్ని అది పట్టుకుని వాళ్ళు చూపెడతారు, నేను ఇది అని చెప్పేసాను. నాకు అలా చెప్పుకుంటాం ఒకటి ఇష్టం లేదు. అలా అడ్వర్టైజ్ చేసుకుంటాం కానీ, లేకపోతే అది చూపించి వెళ్ళటం కానీ అని. ఇప్పుడు మనం చెప్పే కంటెంట్ అవతలోడికి ఇది చేయాలి కానీ, మన తాలూకు అంటే మన తాలూకు ప్రీవియస్ వర్క్ తాలూకు దీంట్లోంచి క్రెడెన్షియల్స్లోంచి అది చూపించుకుని దీన్ని అర్థం చేసుకుంటాం ఏంటి అన్న చిన్న ఇదనమాట. నాకు అది ఎప్పటికీ అర్థం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నీకు నేను చెప్పబోయేది నా పాత గుర్తింపు అంతా తీసేయండి, నేను చెప్పేది నీకు అందులో సెన్స్ నీకు అర్థం అవ్వాలి కదా. అర్థం అయ్యేది నీకు దాన్ని బట్టి అర్థం అవుతుంది అని అంటే అది ఇట్ మేక్స్ నో సెన్స్ అంటే. ఎందుకంటే అదేంటిది, ఇది చాలా మీరు చదివి ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్ ఫర్ ఫ్యూచర్ ఇదని చెప్పేసి. అంటే మనం ఇప్పుడు చేస్తున్న పని వర్కౌట్ అవుద్దా లేదా అనేది ఇప్పుడే తెలుస్తుంది. అది నా పాస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి ఎలా తెలుస్తుంది? అదొక చిన్న గ్యారంటీ అంతే. అది వస్తుందేమో అన్నటువంటి ఒకనొక చిన్న హోప్ అంతే, విజువల్ థింకింగ్. అది అలాగే రావాలని లేకపోతే అంతే సక్సెస్ అవుద్దని ఎలా చెప్పగలం? ఇప్పుడు మనం చేస్తుంది, నేను ఇంతకుముందు ఇడ్లీ బాగా చేశాను కాబట్టి ఇప్పుడు పూరి కూడా అంతేలాగా వస్తుందని ఎలా అనుకోగలరు? నేను ఒక వంటగాడిని అని చెప్పేసి మాత్రమే చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను వండేది పూరి, నువ్వు ఇడ్లీ అంత నీ పాత ఎంత ఇడ్లీ ఎంత సక్సెస్ అయిందో ఈ పూరి కూడా అంత సక్సెస్ అవుద్ది అంటే ఎలా చెప్పగలుగుతాను? నేను చెప్పలేను. నేను దట్స్ ట్రూ. కానీ బయట జనాలు అనుకునేది ఏంటంటే కాంచీ గారిని ఒక కాంచీ గారిగా గుర్తించడం అనేది ఇప్పుడు ఈరోజు కూడా కీరవాణి గారి బ్రదర్ అనేది వచ్చేస్తుంది. ఈ విషయంలో ఆయన ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం ఉందా? ఏమండి, కీరవాణి గారి బ్రదర్ అని అంటే నాకేమి బాధ ఏం కాదు కదా. బట్ అదే నా ట్యాగ్ అని చెప్పేసి నన్ను అనుకుంటే అది కొంచెం అదేలేండి, ఎవరికాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకున్న తర్వాత అంటే అదే కన్సిబుల్ సక్సెస్ వచ్చింది అనుకోండి. మీరు ఆల్రెడీ రైటర్గా, మీకు ఒక మంచి డైరెక్టర్గా అమృతం దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు సూపర్ హిట్ ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ చేశారు. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఎందుకని అసలు నేను ఇది అని మీరు ఇంతవరకు ఎందుకు చూపించుకోలేదు? కారణం ఏమిటి? ఇప్పుడు కూడా నేను ట్రిపుల్ మీరు చేశారు కదండి, మీరు ఇవ్వండి ఇంటర్వ్యూ అంటే తప్ప మీరు ఇవ్వలేదు నాకు. అది చెప్పొచ్చేది. మీరు ఏంటంటే రారేంటండి బయటికి, మీరు రండి అసలు మీ ఇద్దండి నా సత్తాని మీరు చూపించుకోవాలి అని అంటే మీరు 10 మందిలోకి రావాలి కదా అని నేను అడిగితే తప్ప మీరు రావట్లేదు. సో అదేనండి, నేను అది కొంచెం ఒక రకంగా చూస్తే ప్రజెంట్ డే వరల్డ్లో మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటంలో నేను కొంచెం వీక్ అండి. అది నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు. రెండోది ఏంటంటే అది చేత కాదు, కరెక్ట్గా చెప్పాలి అంటే. సో అంతే. కానీ అంటే ఇప్పుడు కీరవాణి గారనండి, రాజమౌళి గారనండి, విజేంద్ర ప్రసాద్ గారనండి, మీరంతా ఒక పెద్ద కాంపౌండ్. మీ కాంపౌండ్లో మీరంతా తలో ఒక పిల్లరు అని అనుకుంటే ఆ కాంపౌండ్ దాటి బయటకు వచ్చి మీరు వర్క్ చేసే అవకాశం ఉంటుందా? అది చేయవలసిందండి. అన్ఫార్చునేట్లీ నేను చేయలేదు. నా కంఫర్ట్ జోన్లో దాటి బయటకు వచ్చి చేయాలి. I did that mistake of not venturing out to other production houses అండి. చేసి ఉండాల్సిందని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన పెరట్లో ఉన్న మొక్క మన ఇంటికి వైద్యానికి పనికిరానట్టుగా. సో దాని విలువ బయట కొంతవరకు నిజమండి, కొంతవరకు అది అదేలేండి. బయటికి వెళ్ళాలి అంటే వీలున్నంత కాంటాక్ట్స్ పెట్టుకోవాలి కూడానండి. కొంత పెట్టుకోలేదు, అది బయట వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకోలేదు. అది పెట్టుకుని ఉంటే బాగుండేదని చెప్పేసి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా. అంటే ఇప్పుడు కమింగ్ డేస్లో మీరు సొంతగా ఒక కథ రాయాలన్నా,
లేదా పూర్తి స్థాయిలో సింగిల్ కార్డ్లో మీది డైలాగ్స్ మీరంతటా మీరు రాయాలన్నా మీకు ఒకరి సపోర్ట్ అవసరం ఉందా యాక్చువల్గా? లేదండి, అది నేనే చేసుకోగలను. నేను ఇప్పుడు ఏదో ఒక కథ రాశాను అని అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫినిషింగ్ నేను మొత్తం అంతా ఒక రాసేస్తాను. ఫస్ట్ థింగ్ వాట్ ఐ డూ ఈజ్, నాకు ఒక ఐడియా వచ్చిందంటే నేను పెన్ను పేపర్ తీసుకుని దాన్ని రాయటం మొదలు పెడతానండి. రాసి అది బైండ్ చేసి పెట్టేస్తా, ఒక స్క్రిప్ట్గా పక్కన పెడతాను. దాన్నే చెప్తాను, దానికి సినాప్సిస్లో ఇస్తాను, నచ్చిందని అని అనుకోండి చెప్పు. రెండోది ఇంకోటి ఏంటంటే అండి, ఒక మేజర్ ఇది కథ చెప్పమంటారు. కథ చెప్పచ్చు, కథ అనేది చదువుకోవాలని నా ఫీలింగ్ అండి. ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తే చదువుకోవాలి. అది చదువుకున్న తర్వాత డిస్కషన్ ఎంతైనా సరే చేయొచ్చు దాని మీద, మనకి ఎంత అర్థమైంది. అలా కాకుండా కథ చెప్పమంటారు. కథ చెప్పటం అని అంటే చాలామంది తాలూకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కొత్తగా వస్తున్న రైటర్స్ తాలూకు భావన ఎలా ఉంటుందంటే అండి, అలా అలవాటైంది కూడానండి. దే నెరేటివ్ ది షార్ట్ డివిజన్ అండి. ఆవిడ ఆ కారు ఇలా వస్తుందండి, లేకపోతే ఒక ఇలాగా ఒక ఇలా క్రెయిన్ ఇలా దిగుతుందండి, ఇలాంటివన్నీ చెప్తారండి. ఐ జనరల్లీ డిస్లైక్ దాట్ అండి. ఆ రకమైనటువంటి ఇది కాదు. కథ ఎంతసేపు చెప్తామండి? ఇప్పుడు మామూలుగా కథ చెప్పాలి అని అంటే 5 minutes చాలు, అంతే. అంతకు మించి ఇంకేముంటుందండి? మీరు ఇప్పుడు రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చే అంటారు, ఉంది కదా. బ్రీఫ్గా చెప్పాలి, ఆ తర్వాత డీటెయిల్స్ అనేవి మనం చదువుకోవాలి. చదువుకున్నప్పుడు మనకు ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఇప్పుడు మీరు రాశారు ఒక ఇది, మీరు చెప్పారనుకోండి, మీరు ఏం చెప్తున్నారో అదే నాకు కనపడుతుంది. నేను చదువుకున్నాను అనుకోండి, నా విజన్ నాకు ఉంటుంది. మీరు రాసిన వాడి విజను చదివిన వాడి విజను ఒకటేగా కన్కర్ అయింది అనుకోండి, అప్పుడు అది పర్ఫెక్ట్. ఇది సింక్లో ఉన్నప్పుడు కథ చెప్పడం అనేది అంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ నా దృష్టిలో ఏంటంటే స్పూన్ ఫీడింగ్ లాంటిది. అది ఎవరికి చెప్తాం? టాడ్లర్స్కి, చిన్నపిల్లలకి. అదిగోనమ్మ చందమామ, అదిగో ఎవడో బూచోడు వస్తున్నాడు, ఇవన్నీ చెప్తా స్పూన్ ఫీడింగ్ చేస్తాం. అది ఎందుకు? వాళ్ళ కాంప్రిహెన్షన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి చెప్తాం. కాంప్రిహెన్షన్ లెవెల్ ఎక్కువ ఉన్నవాడు పుస్తకం చదువుకుంటాడండి, వినటం ఏంటండి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఒక స్టోరీ రాస్తే ఖచ్చితంగా అందరికీ నెరేట్ చేయమని అడుగుతారు. అయితే కొంతమంది ఎందుకు అడుగుతారంటే, ఈ దర్శకుడు అంటే ఇతను డైరెక్ట్ చేయబోతున్నాడు కాబట్టి, కథ చెప్పే వ్యక్తి డైరెక్ట్ చేయబోతుంటే అతని తాలూకు ఇంటరాక్షన్ ఎలా ఉంది, అతని తాలూకు విజన్ తను చేసుకున్న దాని మీద ఎలా ఉంది, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అన్నది చూడటం కోసం కూడా కొంతమంది అడగచ్చు, తప్పలేదండి. బట్ అది ఎప్పుడు అడగాలి? వాళ్ళు చదివేసిన తర్వాత వాళ్ళు చదివేసిందని అతను ఎలా చెప్తున్నాడు అన్న దానికోసం అడగాలి. అలా ఉండదండి. అది ఒకటి బద్ధకం అవ్వచ్చు చాలామందికి. కొంతమంది ఆర్టిస్టులు అలా ఉండరండి. కొంతమంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అందరూ కూడా చదువుతారు. నేను అది ఎక్కువ హిందీలో చూశాను. వాళ్ళు వినటం అన్నది చాలా తక్కువ అండి. మీరు బ్రీఫ్గా ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత దెన్ దే విల్ ఆస్క్ ఫర్ స్క్రిప్ట్. మీ దగ్గర బాగుంటుందండి అని అడుగుతారు. ఏముంది మీ దగ్గర? సినాప్సిస్ ఉందా, లేకపోతే ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే ఫుల్ స్క్రిప్ట్ ఉందా అని అడిగితే ఏది ఉంటే అది పంపిస్తాం. పంపించిన తర్వాత చదివిన తర్వాత దెన్ లేటర్ వి డిస్కస్. ఎందుకంటే వాళ్ళకి ఒక కాంప్రహెన్షన్ ఉంటుంది. దాని మీద వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే, నాకు చదివిన దాన్ని బట్టి ఇలా అర్థమవుతుంది, మీరేమనుకుంటున్నారు, అసలు నాకు ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ వచ్చిందనో, లేకపోతే ఇది చాలా బాగుందనో, ఇది బాగాలేదనో ఏదో ఒకటి చెప్తారు. దెన్ వీ స్టార్ట్ డిస్కసింగ్ ఆన్ ఇట్. దట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ అండి. ఇప్పుడు RRR తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోపోతున్నారంటే ఏం చెప్తారు? RRR తర్వాత మహేష్ బాబు సినిమాకి యాజ్ ఆఫ్ నౌ ప్రాథమికంగా పనిచేస్తున్నామండి. ఈ లోపల నాకు పక్కన కూడా కొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ అయి ఉన్నాయండి. లక్కీగా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ అండి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఒక నెమ్మదిగా నా డైరెక్షన్ కూడా మళ్ళీ మొదలు పెట్టుకుంటూ చేస్తాను. ప్యారలల్గా వేరే హిందీలో కూడా 1-2 సబ్జెక్ట్స్ చేస్తున్నామండి.